సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. చైల్డ్ ట్రాపింగ్ ఏఆర్టీ కమిటీ, జిల్లా వైద్య అధికార పర్యవేక్షణలో సంతాన సాఫల్య కేంద్రాలు నడుస్తాయని మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. గతంలో సృష్టి సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రత మీద కేసులున్నాయని డాక్టర్ శ్రీనివాస్ గుర్తు చేశారు. ఒకరి లైసెన్సుతో మరొకరు ఫెర్టిలిటీ సెంటర్లు నడపడం అక్రమమని ఆయన అన్నారు. సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లే దంపతులు పరిశీలించిన తర్వాతే ట్రీట్మెంట్ తీసుకోవాలంటుంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫర్టిలిటీ సెంటర్లపై ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా దంపతులను మోసం చేయడం, పసిపిల్లలని ట్రాఫికింగ్ చేయడం, ఈ ఘటనలన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫర్టిలిటీ సెంటర్లకి అసలు ఎవరి పర్యవేక్షణ ఉంటుంది, వారి మీద ఎవరి నిఘా అనేది ఉంటుంది, వాళ్ళకు ఎవరు అనుమతులు ఇస్తారు, అసలు ఏ అర్హత కలిగిన వాళ్ళు ఈ ఫర్టిలిటీ సెంటర్లని వాళ్ళు నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎవరిని ఆశ్రయించాలి. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. వారిని అడుగుదాం. దంపతులను మోసం చేయడం, పసిపిల్లలని అక్రమ రవాణా చేయడం లాంటి ఘటనలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ మీకు తెలిసే ఉంటుంది. నమ్రత డాక్టర్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇట్లా సార్ మీరు ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు ఏదైనా కూడా ఏంటంటే ఫెర్టిలిటీ సెంటర్స్కి సంబంధించి కావచ్చు, హాస్పిటల్స్ కానీ ఏదైనా కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వస్తాయి. సో మనం హాస్పిటల్ రన్ చేయాలన్నా, క్లినిక్ స్టార్ట్ చేయాలంటే లోకల్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ, దాంట్లో కలెక్టర్, తర్వాత డిఎంహెచ్ఓ గారు ఈజ్ ద మెయిన్ థింగ్. సో డిఎంహెచ్ఓ నుంచి మనం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే దాంట్లో ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్స్, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, ఎంబ్రియాలజిస్టు, గైనకాలజిస్ట్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ అయిపోయిన వాళ్ళు, తర్వాత ఎంబ్రియాలజీ స్పెషాలిటీ చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క మీరు అన్నటువంటి ఐవీఎఫ్, ఇన్వైట్రో ఫెర్టిలైజేషన్ కావచ్చు, ఇన్వైట్రో తర్వాత ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ కానీ రెండూ ఫెయిల్యూర్ అయిపోయి ఇంకా వాళ్ళకి కావాలనుకునేటువంటి సందర్భం లోపల కొంతమందిలో యూట్రస్ చిన్నగా ఉండడం కావచ్చు, యూట్రస్ లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా లేనటువంటి వాళ్ళు సరగసికి పోతారు. సో వేరే ఒక మహిళ లోపల వీళ్ళ యొక్క ఓమ్ ప్లస్ స్పర్మ్ రెండు ఫెర్టిలైజేషన్ చేసి ఆ మహిళ లోపలికి ఈ యొక్క దాన్ని ఆ మహిళ యొక్క గర్భాశయంలో ఉంచి ఆ పాప పెరిగిన తర్వాత ఎవరికైతే మనము ఓమ్ స్పర్మ్ కలెక్ట్ చేసామో వాళ్ళకి మళ్ళీ పాపని అప్పచెప్పాల్సిన బాధ్యత ఈ ఐవీఎఫ్ చేసినటువంటి సెంటర్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పోలీస్ దర్యాప్తు తెలియదు ఏంటంటే సార్, ఒకరి పర్మిషన్ మీద మేడం ఈ ప్రస్తుతం నిందితురాలుగా ఉన్న నమ్రత అంటే ఆమె ఆ సెంటర్ని నడుపుతుంది. అంటే ఒకరి లైసెన్స్ మీద మరొకరు నడపడానికి అవకాశం ఉంటుంది? అట్లా అవకాశం లేదు. సో ఆమె ఆల్రెడీ అందులో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఇది ఇప్పుడు కాదు, 2016లో కంటే ముందు కూడా సేమ్ అమ్మాయి నమ్రతని సేమ్ ఆమె హాస్పిటల్ లోపల ఇట్లనే చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు. యాక్చువల్ ఏంటంటే మన భర్త భార్య ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళ ఓము స్పర్మ్ తీసుకొని ఫెర్టిలైజ్ చేసి మూడో వ్యక్తి యొక్క సరగసి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆ మహిళ యొక్క గర్భాశయం వచ్చి పాప పెరిగిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యత వీళ్ళపై హాస్పిటల్ పైన ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే కొంత పేద దంపతుల యొక్క చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంత తక్కువ డబ్బు కొని ఎక్కువ డబ్బుకు అమ్ముతుందని చెప్పేసి మనం చూసినాం ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారంగా. సో అది ఇల్లీగల్ యాక్టివిటీస్. అట్లాంటి చేసేటువంటి వైద్యుల పట్ల అవన్నీ ఎథిక్స్ మనం వైలేట్ చేసినట్టు. సో ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన వాళ్ళపైన ఎవరైనా కూడా వాళ్ళపైన పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి పోలీసు వాళ్ళు ఆమె పైన ఎఫ్ఐఆర్ చేసి జైల్లో పెట్టారు. అయితే 2016లో కూడా సేమ్ థింగ్ డిఎన్ఏ టెస్ట్ లోపల నెగిటివ్ వచ్చింది. సో ఆ అప్పుడు ఉన్నటువంటి 2016 ఏంటంటే యూఎస్ బేస్డ్ దంపతులు వాళ్ళిద్దరు కూడా వాళ్ళని చీట్ చేసి మోసం చేసి ఇట్లా మీకు చేస్తామని చెప్పి చేసి వేరే వాళ్ళ చైల్డ్ ట్రాఫికింగ్ అదే చేసి వాళ్ళను యొక్క పాపని వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అప్పుడు మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ చేసి ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీ ఆఫ్ అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ దానిపైన పురుషాలు విచారణ చేసి ఆమెను 5 years సస్పెండ్ చేశారు. మళ్ళీ ఆమె దానికి సంబంధించి కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో స్టే తీసుకొస్తామని చెప్పి కోర్టుకు పోయారు. సో తర్వాత ఆమెకు రిజిస్ట్రేషన్ కోసం మన కౌన్సిల్కి వస్తే అప్పుడున్న రిజిస్ట్రార్ గారు దాన్ని ఆమె రిజిస్ట్రేషన్ చేయలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో రీసెంట్గా జరిగిన సంఘటన పైన కూడా మన కౌన్సిల్ వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వారిపైన ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీ వారం లోపల మీరు దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేయండి, ఎథిక్స్ కమిటీకి అటెండ్ కావాలని చెప్పి కూడా మనం వారికి నోటీస్ పంపించడం జరిగింది. నకిలీ డాక్టర్లకు సంబంధించి మీరు ఇన్స్పెక్షన్కి వెళ్తున్నారు అంటే ఎవరైనా ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించి కంప్లైంట్ చేయాలనుకుంటే ఎవరిని ఆశ్రయించాల్సి ఉంటుంది? డైరెక్ట్గా ఎవరు మీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవుతారంటే డిఎంహెచ్ఓ ఆఫీస్లో కంప్లైంట్ చేయొచ్చు. రెగ్యులర్ అయితే మాకు వచ్చి మేము తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో కూడా మనకి యాంటీ క్వాకర్ మెయిల్ ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్స్ కూడా మాకు మెయిల్ చేస్తే డెఫినెట్గా మేము కూడా వాళ్ళపైన తనిఖీలు చేసి మా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కనుక వారిపైన యాక్ట్ ప్రకారంగా చట్ట ప్రకారంగా వారిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఏఆర్టీ కమిటీలు ఇవి పూర్తి స్థాయిలో వీటి అన్నిటి మీద కూడా ఒక కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో విశాల్, స్వతంత్ర న్యూస్.